పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళు ఈ రోజున మీకు మానసికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ యొక్క నైపుణ్యాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో మంచి ఫలితాలు పొందడానికి, అలాగే వ్రాత నైపుణ్యాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కమ్యూనికేషన్, చెప్పాలనుకుంటున్న విషయాలు మొదలైనవన్నీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా చెప్పడం అనేది ఈ రోజున అనుకూలతల్లో చూపిస్తుంది. కనుక విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి, అలాగే క్రియేటివిటీ విషయంలో పెద్దలకి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశంగా మనం భావించవచ్చు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అత్యధిక విశ్వాసంతో ముఖ్యమైన విషయాలని అవాయిడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విద్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి దానికి సంబంధించి గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండాలి. తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా నూతన విషయాలు కూడా నేర్చుకుంటారు విద్యార్థులకి. కాబట్టి విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పెద్దలు పఠిస్తూ పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు తల్లిదండ్రులు హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల కూడా విద్యార్థులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఇది కూడా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి సంకల్ప బలం చాలా బాగుంటుంది. గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా సమయానికి సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండానే మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సరి అయిన సమయంలో పనులు పూర్తి చేసి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూలతలు ఉంటాయి. విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైన విషయాల్లో వ్రాత నైపుణ్యాలు చాలా చక్కగా పెరుగుతాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునరస్సు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కొంత ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. మానసిక ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. చేస్తామా లేదా, అది దేనికి సంబంధించిన విషయంలోనైనా ఎక్కువ ఘర్షణ, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయంలో ఎక్కువ ఘర్షణగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతవరకు అనుకున్నది సాధించగలరా లేదా అన్న విషయంలో ఆలోచనలు కొంతవరకు, అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలతో కొంత, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ముఖ్యమైన వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణ మొదలైన వాటితో కొంత ఎక్కువ ఇబ్బందికరంగా, మానసికంగా ఇబ్బంది పడేట్టుగా ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని విల్ పవర్తో ఎలాగైనా జయించేట్టుగా దాంట్లోంచి బయటపడడానికి మీ అంతటి మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి వీలైనంతవరకు మీ యొక్క శ్రమ, కాలం మొదలైనవేవి కూడా వృధా లేకుండా అన్నీ అనుకున్నట్టుగా ముందుకు జరగడానికి వీలైనంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం చాలా అధిక స్థాయిలో ఉండడం, అలాగే మీ మీద మీకు ఖర్చులు అనేవి, అంటే వ్యక్తిగతమైన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అది ఆరోగ్య సంబంధమైనా కావచ్చు, లేకపోతే మీ యొక్క విలాసాలకైనా మీరు ఖర్చులు లాంటివి ఈ రోజున కొంత అధికంగానే ఉంటాయి. అలాగే నిర్ణయాలు మీరు తీసుకునేవి కూడా ఇతరులతో కలిపి తీసుకోవడానికి మీరు ఈ రోజున కొంత గట్టిగా కృషి చేస్తారంటే ఏదైనా జాయింట్ వెంచర్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నట్లయినా, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున మీరు కృషి చేస్తారు. కానీ ఆ నిర్ణయాలతో పాటుగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో అధిక మోతాదులో ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక
వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడవు. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున శ్రమ చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల ఒత్తిడి, దాంతోపాటుగా బంధువర్గంతో కూడా ఏది మాట్లాడినా కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక మీ మాటలు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడుతూ సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుకు వెళ్ళడం అనేది ఒకటి చేయాలి. అలాగే అధిక మోతాదులో ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉన్న రీత్యా ముందరే జాగ్రత్తలుగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. అలాగే స్నేహితులతో కూడా విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడైనా, ప్రయాణంలో వ్యక్తుల పరిచయాలతోనైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందరే చాలా జాగ్రత్తగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా ఉంది. వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వ్యాపార విస్తరణలో వచ్చే ఆదాయాలు, మీరు ఎదురు చూస్తున్న విషయాలలో మీరు ఎప్పటి నుంచో ఆగుతూ వస్తున్న విషయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం, అది మీకు, మీ సంతానానికి, మీ భవిష్యత్తుకి అన్నిటికీ కూడా ఒక చక్కటి ప్లాన్గా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కనుక ఈ రోజున మీరు ముఖ్యులతో సంప్రదింపులు, అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిలో గౌరవం, శ్రమ, నూతన బాధ్యతలు, అలాగే అదే సమయంలో కుటుంబపరమైన విషయాల మీద అంతే శ్రద్ధ చూపించే పరిస్థితులు, రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, నూతన ప్రదేశాలకి మీరు వెళ్ళడం, అక్కడ కొత్త వ్యక్తుల్ని కలవడం, వృత్తిపరమైన ప్రయాణాలకి లేదా వృత్తిలో కోలీగ్స్కి సంబంధించిన విషయాలలో మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చే పరిస్థితులు, అంటే వారి ఇంట్లో ఏదో శుభకార్యాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా విషయాలు మాట్లాడడానికి కానీ మీ యొక్క మిత్రులని, కొలీగ్స్ని కలిసే అవకాశాలు లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఈ రోజున కనబడుతోంది. అలాగే వృత్తిపరంగా విషయాల్లో కూడా మీ పై అధికారులతో కలిపి చర్చించి మీ వృత్తిలో ఎదుగుదల కోసం మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం కానీ, మీ పెద్దల ఆరోగ్యం, అంటే మీ కుటుంబంలో తండ్రి సమానుల యొక్క ఆరోగ్య విషయం చాలా వరకు కొంత అనుకూలతల్ని చూపిస్తోంది. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు ఎక్కువ ప్లాన్ చేస్తారు. అంటే కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి, ఆధ్యాత్మిక స్నానాలు మొదలైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఉన్నత విద్య మొదలైన వాటిల్లో చక్కటి అవకాశాలు లాంటివి లభ్యమవడం, వాటి రీత్యా ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ అది చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతత, అలాగే ఏదన్నా ధర్మ కార్యక్రమాలు లాంటివి చేయడం అనేది, సామాజిక సేవ, ఇవన్నీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులను పెంచడానికి, ఆర్థికంగా మిమ్మల్ని ఎదుగుదలలోకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి విషయం తీసుకున్నట్లయితే మనం యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలతో మెలగాలి. అంటే ప్రయాణ సంబంధమైన విషయాలు కావచ్చు, నూతన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా విషయంలో సిగ్నేచర్లు చేసే విషయంలో, మీ యొక్క ముఖ్యమైన కాగితాలు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక ప్రదేశంలో పెట్టి ఒక ప్రదేశంలో వెతుక్కోవడము, లేకపోతే ఏదైనా మిస్ప్లేస్, అంటే ఒక అనుకున్న చోటు కాకుండా ఇంకో చోట ఎక్కడ దాన్ని మనం మర్చిపోయే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ముఖ్యమైన కాగితాల విషయంలో,
జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్స్ లేకపోతే ఇతరులతో మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో అన్ని విషయాల్లో కూడా వీలైనంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క అధికారులతో మీరు ఉన్నప్పుడు అంటే వారితో మీరు చర్చించేటప్పుడు కానీ వారితో ఏదైనా కలిపి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ వీలైనంత నిదానం పాటించాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున నూతన పరిచయాలు అంటే వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులు మీకు కలవడం, అలాగే ఆ మైత్రి అంటే మిత్రత్వం ఏర్పడిన తర్వాత ఆ మైత్రి బంధాలు బలపడడం, కొత్త వ్యక్తుల వల్ల మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉండడం, ముఖ్యంగా మీడియా రంగం అనే కాకుండా ఏదన్నా ఒక ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే ఏదైనా ఒక రాజకీయ నాయకులు కానీ, సంఘంలో పలుకుబడి కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా ఒక పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళ యొక్క సహకారంతో మీకు ఈ రోజున చక్కటి అవకాశాలు అంటే వారి ద్వారా మీరు ఏదైనా ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల్లో వారి యొక్క సలహా సంప్రదింపులు సహకారంతో మీకు ఒక మంచి అవకాశం రావడానికి ఆస్కారం ఉంది. ఇంతకాలం మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభ్యమవడానికి ఆస్కారం ఉంది. ఆదాయపరంగా కూడా ఎదుగుదలకి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఈ రోజున ఇప్పటిదాకా ఉండే ఆరోగ్య విషయాల్లో ఏదైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే మంచి నైపుణ్యాలు పెరుగుతాయి. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని ముందుగా పసిగట్టి వాటిని అధిగమించే ప్రయత్నాలు చాలా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే ఇప్పటిదాకా మీ దగ్గర ఎవరన్నా ధనం తీసుకున్నట్లయితే వాళ్ళు సమయానికి మీకు ఇవ్వడానికి ఈ రోజున ప్రయత్నాలు చేయడం, అలా లేకపోతే మీరన్నా వాళ్ళని అడిగి ఆ విషయంలో కొంత కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజున చాలా కీలకంగా ఉంటాయి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా స్థలాలు, పెట్టుబడులు, స్థిరాస్తులు, అలాగే ఇంతకు ముందు ఉండే రుణాలు వాటిని సరిచేసేసుకోవడం మొదలైన విషయాల గురించి ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరుపుతూ ముందుకు పెడతారు.